బ్రేకింగ్ లో చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఒకసారి శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. ఆదాయానికి మించే కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఏసీబీ కస్టడీ నుంచి ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలని శివబాలకృష్ణ కోరారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో శివబాలకృష్ణ ఉన్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఒకసారి శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. ఆదాయానికి మించిన కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ విచారణ కూడా చేసింది. కస్టడీ కూడా ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలంటూ శివబాలకృష్ణ కోరారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో శివబాలకృష్ణ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, శివబాలకృష్ణ కేసులో అంటే ఈ ఇష్యూలో ఏం జరుగుతోంది? రమణబాబు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు సంబంధించి ఇప్పటికే రెండోసారి నాంపల్లి ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి గతంలో కూడా నాంపల్లి ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు కౌంటర్ కూడా దాఖలు చేశారు. శివబాలకృష్ణ ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంటుంది, తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేశారు. కాబట్టి గతంలో ఇతని బెయిల్ పిటిషన్ కూడా రిజెక్ట్ చేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు. అయితే దీనికి సంబంధించి మరోసారి కూడా ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే 100 కోట్లకు పైగా కూడా అక్రమాస్తులు సంపాదించుకున్నాడు. బినామీ ఆస్తులను కూడా ఏసీబీ గుర్తించింది. కాబట్టి వీటన్నిటి కోణంలో కూడా ఒకవైపు విచారణ జరుగుతుంది. ఎందుకంటే గతంలో 8 రోజుల కస్టడీలో కీలకమైన విషయాలను అతని దగ్గర నుంచి రాబట్టింది. బినామీ ఆస్తులను వాళ్ళ సన్నిహితులు, బంధువులు అందరి మీద కూడా బినామీల పేరు మీద ఇప్పటికే గుర్తించిన ఏసీబీ ఇతనికి బెయిల్ ఇస్తే మాత్రం ఏదైతే ఏసీబీ విచారణ ఉందో విచారణ కొంత విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి కూడా కౌంటర్లు కూడా దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా రేపు విచారణకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రమణబాబు, ఓకే, ప్రెజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో శివబాలకృష్ణ తరపు వాళ్ళు అడుగుతున్నదేంటి, అంటే ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నదేంటి, అండ్ రెండోసారి మళ్ళీ దాఖలు చేయడం అనుకున్న అంటే ఫీలింగ్ ఏంటి, అంటే ఏం జరగబోతోంది అనుకోవచ్చు? అయితే రెండోసారి బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. మొదటిసారి పిటిషన్ దాఖలు చేసిన అంశాల ఆధారంగా మరోవైపు రెండోసారి కూడా ఏదైతే విచారణకు పూర్తిస్థాయిలో 8 రోజులు కస్టడీకి ఇచ్చారు. కస్టడీలో పూర్తిస్థాయిలో ఏసీబీ నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఆ తర్వాత ఏదైతే విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాను, నాకు బెయిల్ ఇవ్వండి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయన్న కొన్ని ఆప్షన్ కూడా ప్రస్తుతం బెయిల్ పిటిషన్లో దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా రేపు విచారణకు వస్తాయి. అంటే గతంలో ఏసీబీ అధికారులు కౌంటర్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఆ కౌంటర్ని కూడా తీసుకొని ఇరు వర్గాల వర్షన్ విని కూడా బెయిల్ పిటిషన్ పై ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా శివబాలకృష్ణకు సంబంధించి కూడా భారీగా అక్రమాస్తులు గుర్తించారు. అక్రమంగా డబ్బు, నగదుతో పాటు చాలా విలువైన ఆస్తులను గుర్తించారు. కాబట్టి ఇంకా అతనికి సంబంధించిన 100 కోట్ల ఆస్తులు కూడా బహిరంగ మార్కెట్లో 1000 కోట్లకు పైగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి ఏసీబీ కోర్టు తీసుకుంటుంది. ఎందుకంటే అన్ని కోట్ల కంటే ఏసీబీ కోర్టు ప్రత్యేకంగా ఆలోచిస్తుంది, ప్రత్యేక చొరవ కూడా చూపుతుంది అన్ని కేసుల్లో కూడా. ఎందుకంటే శివబాలకృష్ణ కేసులో కూడా కీలక విషయాలను ఇప్పటికే ఏసీబీ ఒకవైపు రాబడుతుంది. కాబట్టి ఇతనికి బెయిల్ సంబంధించి రెండోసారి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి మరోసారి బెయిల్ పిటిషన్ పై విచారణ చేస్తారు. ఇరు వర్గాల వర్షన్ ని పూర్తిస్థాయిలో బెయిల్ పిటిషన్ పై ఒక నిర్ణయం న్యాయస్థానం అయితే తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ అమర్.